తొక్కింది సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చదువుకున్నటువంటి వాళ్ళకి దాదాపు నేను అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మనకి హామీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కానీ ఈరోజు ఆ హామీని అమలు చేశాడా అనేటువంటి చూస్తే అది 50,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టేటువంటి ఒక వైఖరిని చేపట్టడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళని నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మంజూరు చేస్తాననేటువంటి చెప్పాడు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి ఒక దాఖలాలు అనేటువంటివి పని ప్రారంభమైనటువంటి దాఖలాలు లేవు. అటువంటి ఒక పోరాట వర్గ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఈనాడు సపోర్ట్ల ద్వారా మీరందరూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గుండెలలో రైలు పరిగెత్తేటువంటి విధంగా తెలియజేసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు.